హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనికా రమావత్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను బిర్యానీ చేసా. అది ఎలా వచ్చిందో చూద్దామా. అంటే చాలా డేస్ నుండి బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, బట్ కుదిరిద్దో లేదో అనే డౌట్. బట్ ఈరోజు ఎలాగైనా చేద్దామని ఫిక్స్ అయ్యి చేసా. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ 2 kg బాస్మతి రైస్ వాటర్లో సోక్ చేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసిన ఆనియన్ ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. దాని తర్వాత బిర్యానీ మసాలా కలుపుకోవాలి. ఫస్ట్ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ బిర్యానీ కడాయిలో కొంచెం పచ్చి ఆనియన్స్, చికెన్, కొత్తిమీర, పుదీనా, సాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచీ పౌడర్, బిర్యానీ ఆకు, పసుపు, కారం, ధనియా పొడి, గరం మసాలా, పెరుగు, సాల్ట్ అండ్ కొద్దిగా వేడి నీళ్ళు అండ్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. అది మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకొక గిన్నెలో మనం రైస్ని 70% ఉడికించుకోవాలి. ఫస్ట్ గిన్నెలో వాటర్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, సాజీరా, ధనియా పౌడర్, సాల్ట్, ఆయిల్ వేసి రైస్ని 70% ఉడికించిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మసాలాలు రైస్ లేయర్స్గా వేసుకోవాలి. దాంతోపాటు ఫ్రైడ్ ఆనియన్స్, ఇలాచీ పౌడర్ అండ్ ఘీ వేసుకోవాలి. ఇంకా దాన్ని దమ్ పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఒక 20 minutes ఉంచి మనకు బిర్యానీ స్మెల్ వస్తుంది. అప్పుడు మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టే. అంతే గైస్, బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.